ఓకే, సో నిన్న kubectl కమాండ్స్ ఫర్ నేమ్ స్పేస్ నేర్చుకున్నాం అంతే కదా. సో నేమ్ స్పేస్ ని లిస్ట్ చేసాం, క్రియేట్ చేసాం, డిలీట్ చేసాం, డిస్క్రైబ్ చేసాం, రైట్. అన్నీ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ డిప్లాయ్మెంట్స్ ఏమన్నా ఆల్రెడీ ఉన్నాయా అంటే kubectl get deployments. ఓకే ఓకే, ఎందుకని ఎర్రర్ వస్తుంది? నేను మినీ క్యూబ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి. స్టేటస్ చూడండి, ఆల్ స్టాప్. సో ఏం చేయాలి ఇప్పుడు? స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఎలా కర్లేదా? మినీ క్యూబ్ స్టార్ట్ --- driver equal to none. రైట్, సో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి మినీ క్యూబ్ స్టేటస్ కొడితే రన్నింగ్ లోకి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం కమాండ్ రన్ చేస్తున్నా? kubectl get deploy అంటే ఎట్ ప్రెసెంట్ నాకు డిప్లాయ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ చూపిస్తాను. అయితే బై డిఫాల్ట్ మీరు ఏదైనా క్యూబర్నెటిస్ లో కమాండ్ రన్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ నేమ్ స్పేస్ కానీ లేకపోతే ఆల్ నేమ్ స్పేసెస్ అని కానీ మీరు గనక ఇవ్వకపోతే కమాండ్ లో అది బై డిఫాల్ట్ తీసుకునేది డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది. నేను మీకు గుర్తుందా? బై డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ ఉంది. వెళ్తున్నా అక్కడికి, పైన ఉన్నాయి, తీసుకో. నువ్వు వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి తీసుకో. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్ కాదు, యువతల గేట్ అక్కడ బయటే ఉంటుంది, నీకు కనిపిస్తుంది. ఓకే, kubectl get deploy అంటే ఎట్ ప్రెసెంట్ ఏమైతే డిప్లాయ్మెంట్ చేసి ఉన్నాయో అట్ ద సేమ్ టైం మనం నేమ్ స్పేస్ కనుక ఇవ్వకపోతే బై డిఫాల్ట్, ఇది ఒక్కసాటే కాదు, మీరు క్యూబర్నెటిస్ మొత్తంలో అంతే. క్యూబర్నెటిస్ మొత్తంలో ఏ కమాండ్ రన్ చేసినా మీరు పర్టికులర్ నేమ్ స్పేస్ నేమ్ అయినా ఇవ్వాలి, లేకపోతే అన్ని నేమ్ స్పేస్ అయినా ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీగా. ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ నుంచి తీసుకోని అర్థం, డిఫాల్ట్ నేమ్ స్పేస్ నుంచి తీసుకోమని అర్థం. ఓకే, సో ఇప్పుడు నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఏమైనా ఉన్నాయా చూడండి, ఏమంటుంది? నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. అలా కాకుండా నాకు అన్ని నేమ్ స్పేస్ లోంచి చూపించు అన్నాను అనుకోండి, ఓకే, అన్ని నేమ్ స్పేస్ లోంచి చూపించు అంటే --- ఆల్ నేమ్ స్పేస్ అంటే అన్ని నేమ్ స్పేసెస్ లో ఉన్న డిప్లాయ్మెంట్స్ చూపించు మాట్లాడిస్తే నేమ్ స్పేసెస్. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది? --- ఆల్ నేమ్ స్పేస్ ఇస్తే ఒక డిప్లాయ్మెంట్ ఉంది. ఏ నేమ్ స్పేస్ లో ఉంది? క్యూబ్ సిస్టమ్ లో కోర్ డిఎన్ఎస్ అంటే మన క్యూబర్నెటిస్ యాక్సెస్ చేసుకోవడానికి మనకు అవసరం అయ్యే కోర్ డిఎన్ఎస్ అనేది బై డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ అయి ఉంటుంది. అది ఏ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అయి ఉంటుందంటే క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అయి ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి డిప్లాయ్మెంట్ నేమ్ కోర్ డిఎన్ఎస్. ఓకే, ఎందుకు మనం అన్ని నేమ్ స్పేస్ లో నుంచి చూపిమన్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం
నాకు ఒక పర్టికులర్ నేమ్ స్పేస్ లోంచి కావాలి అంటే ఇక్కడ -n అని చెప్పి డైరెక్ట్ గా మనం నేమ్ స్పేస్ ఇచ్చేయచ్చు. -n అని నేమ్ స్పేస్ నేమ్ ఇస్తే నాకు డిప్లాయ్మెంట్స్ అనేవి ఓన్లీ ఈ నేమ్ స్పేస్ లో ఏవైతే రన్ అవుతున్నాయో అవి మాత్రమే చూపించు అని. ఓకే, 3 సినారియోస్. ఇక్కడ ఏ నేమ్ స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ అన్ని నేమ్ స్పేస్ ఇచ్చాము, తర్వాత ఇక్కడ -n అని నేమ్ స్పేస్ నేమ్ ఇస్తాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డిప్లాయ్మెంట్స్ మనం లిస్ట్ చేసుకోవడానికి kubectl get deploy అంటున్నాం. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ ని కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి? హౌ డు వి డూ ఏ న్యూ డిప్లాయ్మెంట్? దాని కమాండ్ చెప్పండి. kubectl create deploy. మనం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలిగా మనం చేసే డిప్లాయ్మెంట్ కి. my nginx 1. మీరు డిప్లాయ్మెంట్ చేస్తున్నారు, బానే ఉంది. ఏ ఇమేజ్ యూజ్ చేసి చేస్తున్నారు? -image ఈక్వల్ టు nginx ప్లస్. మీకు ఆల్రెడీ క్యూబర్నెటిస్ లో నేను చాలా క్లారిటీగా చెప్పా, ఒక డిప్లాయ్మెంట్ కి మనం ఎప్పుడు కూడా ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ యూజ్ చేసి గ్రూప్ ఆఫ్ రెప్లికాస్ క్రియేట్ చేస్తూ ఉంటాము అని చెప్పా. మీరు -రెప్లికాస్ అనే పారామీటర్ కనుక ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఓన్లీ ఒక రెప్లికానే క్రియేట్ అవుతుంది. లేదు మనకి ఎట్ ఎ టైం 2 కావాలి అంటే -రెప్లికాస్ అని 2 ఇవ్వండి. లేదు 5 కావాలంటే -రెప్లికాస్ ఈక్వల్ టు 5 ఇవ్వండి. ఏమవుతుంది అప్పుడు? మీరు ఎన్నైతే రెప్లికాస్ లో ఉన్నారో అన్ని రెప్లికాస్ ఆటోమేటిక్ గా ఈ ఇమేజ్ బేస్ మీద క్రియేట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా క్రియేట్ అవడమే కాదు, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా రన్ అవుతూ ఉంటాయి. యూజర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎన్నైతే రెప్లికాస్ ఇచ్చారో వాటన్నిటికీ ఈక్వల్ గా యూజర్ రిక్వెస్ట్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? లోడ్ ని షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ హ్యూజ్ గా వచ్చి ఒకే కంటైనర్కి వెళ్తే డౌన్ అయిపోతాయని చెప్పుకున్నాగా, అలా కాకుండా ఈ గ్రూప్ లో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా యూజర్ రిక్వెస్ట్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. యూజర్ రిక్వెస్ట్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో రెప్లికాస్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. అట్ ప్రెసెంట్ ఓన్లీ 1 రెప్లికా క్రియేట్ అవుతుంది. వాస్తవంగా మాట్లాడితే ఒకే రెప్లికా క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ లైక్ డాకర్, అంతే కదా? ఇలా మరి డాకర్ రన్ అంటే కూడా ఒకటే కదా క్రియేట్ అవుతుంది. సో రెప్లికాస్ ఈక్వల్ టు 1 అనే వాళ్ళకి అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు ఏమోపోయినా 1 క్రియేట్ అవుతుంది. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది ఏ ఇమేజ్ నేమ్ బేస్ మీద చేస్తున్నాం మనం? nginx ఇమేజ్. సో దానికి మనం -image ఈక్వల్ టు nginx అంటున్నాం మనం. క్లియర్? ఓకే, ఏమంటారు చూడండి. డిప్లాయ్మెంట్ డాట్ డిప్లాయ్మెంట్ లో ఏ డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది? my nginx 1. సో ఇప్పుడు వెళ్ళి మనం kubectl get deploy అన్నా కూడా ఆటోమేటిక్ గా మనకు డిప్లాయ్మెంట్ వస్తుంది. ఎందుకంటే మీరు డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పలానా నేమ్ స్పేస్ లో క్రియేట్ అని మీరు ఇవ్వలేదుగా, ఇచ్చారా? ఇదే కమాండ్ kubectl create deploy అన్నారు, ఇది కదా. kubectl create deploy అన్నారు, డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చారు, ఇమేజ్ నేమ్ ఇచ్చారు. ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవ్వాలని మీరు ఇచ్చారా? ఇవ్వలేదుగా. సో ఇవ్వలేదు అంటే ఆబ్వియస్లీ ఎక్కడ క్రియేట్ అవుద్ది? డిఫాల్ట్ లోనేగా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా kubectl get deploy అన్నారనుకోండి, kubectl get deploy అన్నారనుకోండి, అది ఎక్కడ స్టోర్ అవుద్ది? అది ఎక్కడ క్రియేట్ అవుద్ది? అంతేగా, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోనే క్రియేట్ అయ్యేది అట్లా. సో ఇక్కడ ఇలా ఇవ్వగానే
డీటెయిల్స్ చూడండి. నేమ్ ఏంటి? డిప్లాయ్మెంట్ నేమ్ మై nginx1. 1 by 1 అంటే ఎన్ని రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి, ఎన్ని క్రియేట్ అయినాయి. ఇప్పుడు 3 by 3 అన్నాం అనుకోండి, 3 క్రియేట్ అవ్వాలి, 3 క్రియేట్ అయిపోయినాయి. 0 by 3 వచ్చింది అనుకో, 3 క్రియేట్ అవ్వాలి కానీ ఇంకా ఏం క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్ టు డేట్, యా లేటెస్ట్ ఇదే ఉంది రెప్లికా, ఫైన్. తర్వాత అవైలబుల్, దాని తర్వాత ఏజ్ ఎంత టైం నుంచి రన్ అవుతుంది, 65 సెకండ్స్ నుంచి రన్ అవుతుంది. kubectl get deploy. kubectl get. సో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న డిప్లాయ్మెంట్స్ కదా ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అది డిప్లాయ్మెంట్ లో ఏ ఇమేజ్ బేస్ మీద రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ kubectl డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ నేమ్ ఏముంటుంది, మై nginx1. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్ ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. డిస్క్రైబ్ చేయడం అంటే కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడం, అంతేగా. రైట్, సో ఇక్కడ మీరు కమాండ్ రన్ చేస్తే చూడండి, ఇక్కడ A to Z మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది మనం కమాండ్ రన్ చేసినా క్రియేట్ అయింది, ఎప్పుడు క్రియేట్ అయింది, దానికి డిఫాల్ట్ నేమ్, యాప్ నేమ్ ఏమి ఇచ్చారు, ఇది వచ్చింది మై nginx1. తర్వాత ఓకే రివిజన్ 1, ఫస్ట్ టైమే కదా మీరు అప్లై చేసింది. ఫైన్. డిజైర్డ్ కెపాసిటీ, రెప్లికాస్ ఎన్ని ఉండాలి, 1. మోస్ట్ లేటెస్ట్ ఉంది, 1 అవైలబిలిటీలో ఉంది, అంతే కదా. పర్ఫెక్ట్, ఇదంతా ఓకే. ఆ ఇమేజ్ చూడండి, కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం చెప్పాను, రెప్లికా అంటే పాడ్ అని చెప్పాను, పాడ్ లోపల కంటైనర్ ఉంటుందని చెప్పాను. సో ఆ కంటైనర్ ఏ ఇమేజ్ తో క్రియేట్ అయింది, ఇంకా పోర్ట్స్ అవన్నీ ఇవ్వలేదు, అవునా. సో వీటి స్టేటస్ ఏంటి, అవైలబుల్ లో ఉందా లేదా, అంటే ప్రజెంట్ రన్ అవుతుందా లేదా అనేది మనం ఇవ్వాలి. ఓకే, ఇలా డిప్లాయ్మెంట్ డిస్క్రైబ్ కూడా మనం చేయొచ్చు. డిప్లాయ్మెంట్ ని డిస్క్రైబ్ అలానే సేమ్ మీకు ఇక్కడ ఇస్తే ఏం జరుగుద్ది, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఈ డిప్లాయ్మెంట్ లో ఎన్ని రెప్లికాస్ రన్ అవుతున్నాయి, ఒకటే రెప్లికాగా. ఓకే, రేపు బికాస్ ఆఫ్ అవర్ రీజన్ నాకు 1 రెప్లికా నేను బై మిస్టేక్ క్రియేట్ చేశాను, నాకు యాక్చువల్గా కావాల్సింది 2, 20, 200 ఏదో అనుకున్నాను అనుకోండి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, మళ్ళీ డిప్లాయ్మెంట్ డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తారా మొత్తం చేయరుగా. ఉన్న డిప్లాయ్మెంట్ నే మనం స్కేల్ చేసుకోవచ్చు. స్కేల్ అంటే ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ స్కేల్ చేయడం అంటే ఇంక్రీజ్ అవడం, డిక్రీజ్ అవడం. ఓకే, సో దానికి ఏ కమాండ్ వాడాలి మనం అంటే చూడండి, kubectl స్కేల్ డిప్లాయ్మెంట్ నేమ్ -replicas ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక రెప్లికా ఆల్రెడీ ఉంది. చూడండి, ఇంతకు ముందేమో డిప్లాయ్మెంట్ క్రియేటెడ్ అని వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది
ఇప్పుడు మీరు గనక డిప్లాయ్మెంట్ ని చూస్తే ఇప్పుడు ఎన్ని డిప్లాయ్మెంట్ ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలా హైఫన్ స్కేల్ అనే పారామీటర్ కి ఎన్ని మనం డిప్లాయ్మెంట్స్ అయితే ఎన్ని రెప్లికాస్ అయితే క్రియేట్ చేయమని అడిగామో అన్ని రెప్లికాస్ మనకి ఇచ్చేస్తాయి. హైఫన్ రెప్లికాస్ ఈక్వల్ టు 12. డన్. సేమ్ టైం మళ్ళీ దాన్నే రెడ్యూస్ కూడా చేయొచ్చు. మళ్ళీ రెప్లికా 1 అన్నారు అనుకో, విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మళ్ళీ 1 రెప్లికాలోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది క్యూబర్నెటిస్. రెడ్యూస్ చేస్తే ఇంపాక్ట్ ఏముండదండి? ఏముండదు. అంటే ఇంపాక్ట్ అంటే మీ అవసరాన్ని మించి రెడ్యూస్ చేసుకోకూడదు. ఇప్పుడు మీకు రియల్ టైంలో 10 అవసరం అనుకో, మీ అంతటి మీరు రెడ్యూస్ చేసుకుంటే మీరు రిస్క్ తీసుకుని రెడీ ఉన్నట్టేగా. మనం ఓన్ గా రెడ్యూస్ చేసుకుంటే మనం తిప్పలు పడాలిగా. ఇప్పుడు బిల్డింగ్ మీద వచ్చి దూకితే మన హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలిగా. అంతేగా, దూకితే దెబ్బ తగులుతుంటే తగులుతుంది. మరి అలానే రెప్లికాస్ తగ్గించుకుంటే ఉన్న రెప్లికాస్ మీద బడ్డెన్ పెరుగుద్ది. అన్నెసరీగా తగ్గించకూడదు. కానీ ఒకసారి నిజంగా ఎక్స్ట్రీమ్ గా ఇప్పుడు మనకు తెలియక ఒక 25 క్రియేట్ చేశాం, దాంట్లో రియల్ యూసేజ్ 15 ఉందనుకోండి, ఎందుకు అన్నెసరీగా రన్ అవడం? అనవసరంగా కాన్ఫిగరేషన్ వేస్ట్, రిసోర్స్ వేస్ట్ కదా. అప్పుడు మనం రెడ్యూస్ చేసేసుకోవచ్చు అట్లా మన రిక్వైర్మెంట్ బట్టి. ఇంకా రైట్, ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ లిస్ట్ చేయడం నేర్చుకున్నాం, డిప్లాయ్మెంట్ డీటెయిల్స్ చూడడం నేర్చుకున్నాం, డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, డిప్లాయ్మెంట్ డిలీట్ చేయడం నేర్చుకున్నాం, డిప్లాయ్మెంట్ ని స్కేల్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ డిప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది అంటే క్యూబర్నెటిస్ లో జస్ట్ అర్థం చేసుకోండి, డిప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది అంతే. ఇంకా దీన్ని మీరు యూజర్స్ కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంకా మీరు దీన్ని యూజర్స్ కి ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ చేయకపోతే అసలు ఈ డిప్లాయ్మెంట్ ని ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు. జస్ట్ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినంత మాత్రాన యూజర్స్ దాన్ని యాక్సెస్ చేయలేరు. యూజర్స్ యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిప్లాయ్మెంట్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ డిప్లాయ్మెంట్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తేనే యూజర్స్ అనేవాడు ఈ డిప్లాయ్మెంట్ ని యాక్సెస్ చేసుకోగలరు. అయితే క్యూబర్నెటిస్ లాంగ్వేజ్ లో డిప్లాయ్మెంట్స్ ని మనం చేయడం అంటే ఏంటి, ఎక్స్పోజ్ చేయడం అంటే ఏంటి అంటే డిప్లాయ్మెంట్ కి అగైనెస్ట్ ఒక సర్వీస్ ని క్రియేట్ చేయటమే. డిప్లాయ్మెంట్ కి అగైనెస్ట్ ఒక సర్వీస్ ని క్రియేట్ చేయటమే. ఈ సర్వీస్ ఎందుకు వాడతామంటే మనం క్యూబర్నెటిస్ లో చేసే డిప్లాయ్మెంట్స్ ని యూజర్స్ కి ఎక్స్పోజ్ చేయడానికి వాడతాం. మనం యూజర్స్ కి ఎక్స్పోజ్ చేయడానికి వాడతాం. సో క్యూబర్నెటిస్ లో ఒక డిప్లాయ్మెంట్ కి అగైనెస్ట్ ఒక సర్వీస్ క్రియేట్ అయితేనే ఆ డిప్లాయ్మెంట్ ని యూజర్స్ యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో ఇది మ్యాండేటరీ. గుడ్. ఇప్పుడు అసలు క్యూబర్నెటిస్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అంటే మనకి మెయిన్ గా క్యూబర్నెటిస్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్. సో ఆ సర్వీసెస్ ఏమంటాం మనం, సర్వీస్ టైప్స్ 3 సర్వీస్ టైప్స్ ఉంటాయి. ఆ సర్వీస్ టైప్ ఏమంటాం అంటే మనం ఫస్ట్ క్లస్టర్ ఐపి, నెక్స్ట్ వచ్చేసి నోడ్ పోర్ట్, నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన ప్రాజెక్ట్ లో లెట్స్ అస్యూమ్ డేటాబేస్ ఉంది, మీ యాక్చువల్ అప్లికేషన్స్ ఉన్నాయి, బట్ ఫ్రంట్ ఎండ్ లైక్ ఎన్జినిక్స్ ఉందనుకోండి, ఫ్రంట్ ఎండ్ సర్వీస్.
ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ అనేవాడు బయట నుంచి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ మన రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. దాని నుంచి యాక్చువల్లీ మీ అప్లికేషన్కి వస్తుంది, దాని నుంచి డేటాబేస్. అయితే మీరు ఒక విషయం చెప్పండి నాకు, డైరెక్ట్ గా యూజర్ ని ఓకే. సో యూజర్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి వస్తుంది, ఇట్స్ లైక్ ఎ పబ్లిక్. సో ఫ్రంట్ ఎండ్ నుంచి యాక్చువల్ అప్లికేషన్ లేయర్కి వెళ్తుంది, అప్లికేషన్ నుంచి యాక్చువల్ డేటాబేస్ లేయర్కి వెళ్తుంది, అంతే కదా. వీటిల్లో పబ్లిక్ యూజర్ కి ఎక్స్పోజ్ చేసే కాంపోనెంట్ ఏంటి? ఈ 3 కాంపోనెంట్స్ లో పబ్లిక్ యూజర్ కి ఎక్స్పోజ్ చేసే కాంపోనెంట్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ లైక్ ఎన్జినిక్స్. కానీ మీ సర్వీస్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ మాత్రం ఎప్పుడు కూడా పబ్లిక్ ఎక్స్పోజ్ అవ్వవు. అలాంటప్పుడు మరి ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ కొన్ని పబ్లిక్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి అన్నప్పుడు మరి మీకు సర్వీస్ టైప్స్ కూడా డిఫరెంట్ ఉండాలా వద్దా? అంటే మీరు క్యూబర్నెటిస్ లో ఒక డిప్లాయ్మెంట్ చేస్తే దాన్ని ఇంటర్నల్ గా ఎక్స్పోజ్ చేస్తారా, ఎక్స్టర్నల్ గా ఎక్స్పోజ్ చేస్తారా అనేది మనకి క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి క్యూబర్నెటిస్ లో ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేయటం అంటే సర్వీస్ క్రియేట్ అవ్వటం. ఆ సర్వీస్ కూడా ఇంటర్నల్ యాక్సెస్ అయితే ఒక సర్వీస్ టైప్ క్రియేట్ అవుతుంది, ఎక్స్టర్నల్ యాక్సెస్ అయితే ఇంకొక సర్వీస్ టైప్ క్రియేట్ అవుతుంది. సో ఏ సర్వీస్ టైప్స్ క్రియేట్ అవుతాయి అంటే వెరీ సింపుల్, ఏవైతే కాంపోనెంట్స్ మనకి ఇంటర్నల్ గా యాక్సెస్ అవుతాయో ఆ సర్వీసెస్ కి సర్వీస్ టైప్ వచ్చేసి క్లస్టర్ ఐపి అని ఉంటుంది. ఏవైతే సర్వీసెస్ మనకి ఇంటర్నల్ గా యాక్సెస్ అవుతాయో ఆ సర్వీస్ టైప్ ని మనం ఏమంటాం, క్లస్టర్ ఐపి అంటాం. ఓకే, ఇప్పుడు డేటాబేస్ అనేది ఇంటర్నల్ యాక్సెస్, అవునా? ఇంటర్నల్ టు ద ఆర్గనైజేషన్, ఇంటర్నల్ టు ద ఆర్గనైజేషన్. కాబట్టి సర్వీస్ టైప్ ఏముంది, క్లస్టర్ ఐపి అని ఉంది. ఓకే, డేటాబేస్ అనేది ఇంటర్నల్ యాక్సెస్ కాబట్టి క్లస్టర్ ఐపి ఇచ్చాము. మరి ఇది మీ సర్వీస్, ఇది కూడా ఇంటర్నల్ యాక్సెస్ ఎక్స్టర్నల్ యాక్సెస్? ఇంటర్నల్ యాక్సెస్ ఇది కూడా. కాబట్టి దీనికి కూడా ఏమిస్తాం మనం, సర్వీస్ టైప్ క్లస్టర్ ఐపి అని ఇస్తాం. దీనికి కూడా సర్వీస్ టైప్ క్లస్టర్ ఐపి అని ఇస్తాం. ఈ రెండు కూడా ఇంటర్నల్ టైపే, డేటాబేస్ ఇంటర్నల్ టైపే అండ్ అప్లికేషన్ కూడా ఇంటర్నల్ టైప్. సో ఇంటర్నల్ సర్వీస్ టైప్ కోసం మనం ఏమంటాం, క్లస్టర్ ఐపి అంటాం. సో ప్యూర్ గా క్యూబర్నెటిస్ లో క్లస్టర్ ఐపి అంటే చాలు, దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ యాక్సెస్ అని అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ సపోర్టెడ్ బై క్యూబర్నెటిస్ అంటారు. ఓకే, క్లస్టర్ ఐపి. తర్వాత ఎక్స్టర్నల్ యాక్సెస్ కోసం మనకి 2 సర్వీస్ టైప్స్ ఉన్నాయి, దట్ ఈస్ పబ్లిక్. ఒకటి వచ్చేసి మనకి నోడ్ పోర్ట్ అంటాం, రెండోది లోడ్ బ్యాలెన్సర్ అంటాం. ఇవి ఎప్పుడు 2 కూడా పబ్లిక్ యాక్సెస్ కోసమే రన్ అవుతాయి. నోడ్ పోర్ట్ అయినా పబ్లికే, లోడ్ బ్యాలెన్సర్ అయినా పబ్లికే. నోడ్ పోర్ట్ అయినా పబ్లికే, లోడ్ బ్యాలెన్సర్ అయినా పబ్లికే. నోడ్ పోర్ట్ అయినా పబ్లికే, లోడ్ బ్యాలెన్సర్ అయినా. ఇవి రెండింటినీ కూడా మనం ఎక్స్టర్నల్ టైపే అంటాం. అయితే మరి ఎక్స్టర్నల్ టైప్ అన్నప్పుడు 2 ఎందుకు సిమిలర్ గా వర్క్ అవుతున్నాయి అంటే, నోడ్ పోర్ట్ ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే చాలా సింపుల్. ఇది మన క్యూబర్నెటిస్ క్లస్టర్ లో మనకి గనక ఒకటే ఒక వర్కర్ నోడ్ ఉంటే దాన్ని పబ్లిక్ గా, ఓకే మరి 1 అన్నారు ఆవేశం. ఓకే, సో